మళ్ళీ ఇంకో వీడియో. అసలు ఏమైంది? నేను ఎందుకు ఎవరికి అర్థం కాను, లేదా నాకే ఎవరు అర్థం కారా? తెలియకుండానే ఒక ట్రాప్లో పడిపోయినా అనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్. ఎస్, చాలామంది ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేమస్ అయ్యారు. చాలా కష్టపడి వాళ్ళ టాలెంట్ నేర్చుకున్నారు. నేను కూడా దానికి ప్రయత్నిస్తున్నాను. ఐ వాంట్ టు మేక్ ఫిలిమ్స్. ఇప్పటికీ 40 రోజులు అవుతుంది డైలీ పోస్ట్ చేయబట్టి. 18 మినీ షార్ట్ ఫిల్మ్స్ అయిపోయినాయి. ఇప్పుడు పెద్ద చేయాలనిపిస్తుంది, కానీ పెద్దదానికి ఒక భయం వేస్తుంది, ఎవరు చూడకుండా వేస్ట్ అయిపోతుందేమో అని. సో నేను ఒక్కరిని ఉన్నా అని మీకు తెలవాలి. నేను ఇట్లా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా అని తెలవాలి. ఈ వ్యూస్, లైక్స్, కామెంట్స్ ఇంపార్టెంటా? మరి కాకపోతే నేను ఎక్కువ మందికి ఎలా రీచ్ అవ్వగలను? నాకు ఆడియన్స్ లేరా? నా ఆడియన్స్ ఎక్కడున్నారో? నా కంటెంట్ మీ దాకా వస్తలేదా? లేదా నా పేజ్లోనే కంటెంట్ లేదనిపిస్తుందా? ఇది నా రీచ్ నాకు సెల్ఫ్ డౌట్ తెప్పిస్తుంది. ఇదే నా ట్రాప్. ఇంకా మాట్లాడాలా? వద్దు, ఇంకా మాట్లాడితే నా ఫెయిల్యూర్స్ ఇంకా ఎక్స్పోజ్ చేస్తా. సో ఆపేస్తున్నా. నేనేదో వీడియో తీయడం ఆపేస్తా అంటలేను, తీస్తా, ఖచ్చితంగా చేస్తా. కానీ నేను చెప్తుంది ఆపేస్తా అంటున్నా, ఎందుకంటే పెద్దగా చేసింది ఏం లేదు కదా, అన్ని ఫెయిల్యూర్సే. సో గొప్పగా ఏదైనా చేసినప్పుడు అసలు ఏంటో అర్థం కావట్లేదు. ఈ వ్యూస్, రీచ్, ఇది మన ఆడియన్స్ ఎక్కడున్నారు మరి? అంటే అవి వస్తేనే రీచ్ అవుతాము, ఇంకేం చేయాలి ఏంటి అని అదే అర్థం కావట్లేదు. మీరు కూడా ఫన్నీ వీడియోస్, కామెడీ వీడియోస్ చేస్తున్నారు అంటే అదేం తప్పు కాదులే, కాకపోతే నార్మల్ వీడియోస్ కూడా చూడట్లేదు. అంటే నాకేమనిపిస్తుంది అంటే, మీరు మీ డైలీ లైఫ్లో చాలా బిజీ అయిపోయి ఒక నార్మల్ వీడియో, ఒక వేరే వాడి లైఫ్ వీడియో చూడాలంటే భయం వేస్తుందేమో అనిపిస్తుంది మీకు. ఫక్, నేనేదో మీకు లెక్చర్ ఇస్తున్నా, ఆయన ఇంతవరకు ఎవరు రాలే. నా రీచ్ మీద అంత నమ్మకం ఉంది మరి. ఈ వీడియోకి ఆడికి ఏం సంబంధం లేదు. ఆ నా ఫ్రెండ్ భీమా ఆ వీడియో క్లిప్ బాగుందని పెట్టిన అంతే. ఇది నా స్ట్రగుల్, ఇది నా వాయిస్, ఇది నా స్టోరీ. సో వాడికి ఏం సంబంధం లేదన్నమాట. ఇది నేను, చూడండి. ఓకే, సో ఇంకా ఫిలిమ్స్ చేస్తూ, ఇంకా న్యూ కాన్సెప్ట్స్ కోసం ఆలోచిస్తూ, మీ శివ. బాయ్.